హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నా పేరు శ్రీనాథ్ అండ్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను అంటే మనకి ఏపీఎంసెట్ ఎగ్జామినేషన్ కి లాస్ట్ మినిట్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఏం చేస్తే మన మార్క్స్ అనేది బూస్ట్ అవ్వచ్చు, ర్యాంక్ అనేది బూస్ట్ అవ్వచ్చు, పేపర్ అటెంప్టింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటే బాగుంటుంది, మనకి చీట్ కోడ్స్ అప్లికేబుల్ అవుతాయా లేదా. సో ఇలాంటి మీకు చాలా డౌట్స్ అనేది మీకు ఈ వీడియోతో క్లియర్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ లో ఒక మంచి మార్క్స్, ఒక మంచి ర్యాంక్ కావాలంటే దానికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మంచి ఫార్ములాస్ రివైజ్ చేయాలి, కాన్సెప్ట్స్ మంచిగా వచ్చి ఉండాలి. అండ్ ఇప్పుడు లాస్ట్ మినిట్లో టైం లేదు కాబట్టి మీరు షార్ట్ నోట్స్ రివైజ్ చేయాలి. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే, అన్న నా దగ్గర షార్ట్ నోట్స్ లేదు, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎక్కడ నుంచి చూసుకోవాలి అంటారు. సో దానికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది. సో డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్ యాజ్ వెల్ as కామెంట్స్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక వాట్సాప్ బాట్ ఓపెన్ అవుతుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ ప్రాంప్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రాంప్ట్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంపీసీఆ బైపీసీ చూస్ చేసుకోండి. సో ఇక్కడ ఎంపీసీ చూస్ చేసుకున్నాను. ఆ తర్వాత క్లిక్ ఆన్ సి ఆన్ మెయిన్ మెనూ. సో మెయిన్ మెనూలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. సో క్లిక్ ఆన్ ఏపీఎంసీ 2024. సో ఏపీఎంసీ 2024 క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇంపార్టెంట్ నోట్స్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ డౌన్లోడ్ అయిపోతే, లేదంటే మీకు ఇంకా టూల్స్ కావాలన్నా, బుక్స్ కావాలన్నా, పేజెస్ కావాలన్నా చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం క్లిక్ చేశానంటే ఇంపార్టెంట్ నోట్స్ అని క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే ఫిజిక్స్ నోట్స్ అడగగానే ఫిజిక్స్ నోట్స్ ఇచ్చింది, షార్ట్ నోట్స్ అనమాట. నెక్స్ట్ కెమిస్ట్రీ క్లిక్ చేయగానే కెమిస్ట్రీ షార్ట్ నోట్స్ ఇచ్చింది. సో మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఇది మొత్తం చదువుకోవచ్చు. సో మనకి ఇంపార్టెంట్ నోట్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ మొత్తం ఉంటాయి. ఇది కాకుండా మీకు పీవైక్యూస్ ఉంటాయి, చాలా రిసోర్సెస్ ఉంటాయి. మీకు ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఎంసెట్ రిలేటెడ్ క్వరీస్ అన్ని మీకు ఒక దగ్గర సాల్వ్ అయిపోతాయి అనమాట. ఇది ఒక ఫ్రీ టూల్ కాబట్టి కంపల్సరీగా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఇవన్నీ మాత్రం యూటిలైజ్ చేసుకోండి. అండ్ షార్ట్ నోట్స్ మాత్రం డెఫినెట్గా ఈ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. సో ఫస్ట్ పాయింట్ ఇస్ క్లియర్, షార్ట్ నోట్స్ ఉంటే మాత్రం చదువుకోండి, లేకపోతే చెప్పాను కదా ఆ వాట్సాప్ బాట్లో మీకు మంచి షార్ట్ నోట్స్ అవుతుంది ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా అన్నిటికీ. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే పీవైక్యూస్ చేయాలి కంపల్సరీగా. పీవైక్యూస్ అనగానే మీకు డౌట్ ఏమొస్తుంది అంటే, అన్న ఇప్పటివరకు నేను అసలు ఏం చేయలేదు, ఈ 2 to 3 days మాత్రం టైం ఉంది అంటే, అఫ్ కోర్స్ 2 days టైం ఉంది. సో దీంట్లో ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా, ఎంత పీవైక్యూస్ చేయగలుగుతా అంటారు. సో మీకు ఎంత టైం ఉన్నా టైం లేకున్నా అట్లీస్ట్ ఒక్క ఇయర్ పీవైక్యూస్ చేసేయాలి కంపల్సరీ, మస్ట్ అది. అట్లీస్ట్ 1 year పీవైక్యూస్ కూడా చేయకుండా వెళ్తే మాత్రం మీకు అసలు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ ఎట్లున్నాయి, వాళ్ళ ఫేవరెట్ క్వశ్చన్స్ ఏంటి, ఎట్లాంటి మోడల్స్ వస్తాయి, మీకు అసలు ఏం అర్థం కాదు. సో అట్లీస్ట్ 2023 పేపర్స్ ఏవైతుంటాయో మన టీఎస్ కానివ్వండి, ఏపీ కానివ్వండి, అండ్ రీసెంట్గా మన టీఎస్ స్టూడెంట్స్ కూడా వాళ్ళకు కూడా ఎంసెట్ ఎగ్జామినేషన్ కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ షీట్స్ ఆల్రెడీ వచ్చాయి కాబట్టి వాళ్ళ పేపర్స్ తీసుకొని ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి, ఎంత డిఫికల్ట్ వస్తుంది, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో టీఎస్ ఎంసెట్ 2024 పేపర్స్ కూడా తీసుకోండి. నాకు తెలిసి వెబ్సైట్స్లో వచ్చినా లేవు చూడాలి, బట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా, మీ నెట్వర్క్ ఏమైనా ఉంటే మాత్రం టీఎస్ ఎంసెట్ పేపర్స్ ఉంటాయి కదా, సో 2024లో జరిగిన అవన్నీ ఒకసారి కలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మీ హెల్త్ అనేది మంచిగా ఉంచుకోవాలి. బికాస్ ఈ లాస్ట్ 1 day ఉంది, 2 days ఉంది కాబట్టి మీరు నైట్ మొత్తం కూర్చొని చదివేసి మీరు అట్లా మొత్తం చేసి మాత్రం హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఇంకా మీరు మళ్ళీ ఎగ్జామ్ రోజు మాత్రం మీకు నిద్ర వస్తుంటుంది. ఎగ్జామ్లో నిద్ర వచ్చిందంటే మీరు 2 years కష్టపడి చదివినంతా వేస్ట్ అయిపోతుంది, మొత్తం గంగలు కలిసిపోతుంది. సో దట్స్ ద రీజన్ నేను చెప్తున్నా, హెల్త్ అనేది మంచిగా పెట్టుకోండి. మీరు ఈ 2 years చదవండి, లాస్ట్ 1 day 2 day చేసినాక అట్లా 1 day బ్యాటింగ్ చేస్తే పెద్ద వచ్చేది ఏముండదు. ఓవర్ నైట్ సక్సెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. బికాస్ 1 year 2 years కష్టపడి చదివిన వాళ్ళు చాలా స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది. సో మీరు 1 day 2 days చదివితే మాత్రం సో కొంచెం కష్టమే కానీ, బట్ యూ కెన్ హోప్. సో మీరు మరీ అంత హోప్ వదిలేసుకొని వేస్ట్ అని చెప్పేసి అనుకోకండి. సో మీరు లాస్ట్ సెకండ్ ఫైట్ చేయండి, కానీ మరీ ఎట్లా పెట్టుకోకండి నాకు 1000 బిలో వస్తుంది, 2000 బిలో వస్తుంది అనుకోకండి. బికాస్ అంతకన్నా కష్టపడి చదువుతున్న వాళ్ళకి 5000 వస్తుంది చెప్పలేము కాబట్టి, మీరు 1 day 2 days ముందు కూర్చొని చదివితే మాత్రం కొంచెం కష్టమే రావడం. బట్ స్టిల్ ఐమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఫార్ములాస్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మ్యాథ్స్లో, ఫిజిక్స్లో మొత్తం ఫార్ములాస్ వస్తాయి. అట్లీస్ట్ ఒక 30-40 క్వశ్చన్స్ వరకు ప్యూర్ ఫార్ములా బేస్డ్ ఉంటాయి మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో అన్ని కలిపేసి. సో ఫిజిక్స్లో కూడా మనకి బేసిక్ యూనిట్స్ డైమెన్షన్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ అవన్నీ కొంచెం ఫార్ములాస్, బేసిక్ కాన్సెప్ట్స్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మ్యాథ్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే పిఎన్సీ కానివ్వండి, మ్యాట్రిసెస్ కానివ్వండి, నెక్స్ట్ మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, సో వెక్టర్స్, సో ఫంక్షన్స్, సో ఇవన్నీ మనకి ఒక ఫార్ములాస్, ఒక బేసిక్ కాన్సెప్ట్ తెలిసి ఈజీగా చేసేవచ్చు. ఫార్ములాస్ మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఇంకోటి ఏంటంటే, హై వెయిటేజ్ చాప్టర్స్ ప్లస్ ఈజీ చాప్టర్స్ ఉంటాయి. సో నేను ఆల్రెడీ వీడియో చేసిన అనమాట దానిపైన. సో అదొకసారి చూడండి, అంటే గూగుల్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది. సో మీకు ఏవైతే హై వెయిటేజ్ ఉన్నాయో, వెక్టర్స్ కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, మనకి ఫిజిక్స్లో మోడర్న్ ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీలో మనకి ఈజీ చాప్టర్స్ లైక్ కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, మనకి ఇనార్గానిక్ మొత్తం ఈజీ ఉంటుంది. సో ఇలాంటివి ఈజీ ప్లస్ హై వెయిటేజ్ ఉన్నాయో అవి మాత్రం పక్కా చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొత్త చాప్టర్స్ చేయకండి. లాస్ట్ 2 to 3 days మీరు కొత్త చాప్టర్స్ తీసుకొని అవి కాన్సెప్ట్స్ నేర్చుకొని అవి చేస్తే మీకు అసలు కష్టం. అది మీకు గుర్తుండదు, మీకు గుర్తున్నా మీకు కాన్ఫిడెన్స్ ఉండదు, మీరు క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయలేరు మాక్సిమం అది. సో కొత్త చాప్టర్స్కి వెళ్ళే బదులు మీకు ఏవైతే కొంచెం ఐడియా ఉన్నాయో, ఇంతకుముందు రీసెంట్గా చేసిన చాప్టర్స్ ఉన్నాయో అవి ఒకసారి రివైజ్ చేసుకోండి.
సో నేను చెప్పేది ఇది అనమాట. సో బేసిక్గా మీరు కంపల్సరీ ఫార్ములాస్ షార్ట్ నోట్స్ చూసుకోండి. షార్ట్ నోట్స్ లేకపోతే చెప్పాను సొల్యూషన్ ఏందో. నెక్స్ట్ ఏంటంటే TSMC 2024 పేపర్స్ చూసుకోండి, యాజ్ వెల్ as TSMC 2023, APMC 2023. మీకు టైం లేదు కానీ జస్ట్ చూసుకోండి ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు జస్ట్ అలా తిప్పండి కనీసం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే హెల్త్ మంచిగా ఉంచుకోండి అండ్ మీరు కొంచెం మంచిగా పడుకోండి, మంచిగా డైట్ తీసుకోండి. ఎగ్జామ్ రోజు కూడా మీరు కొంత స్పైసీ ఫుడ్స్ అట్లాంటి బయట ఫుడ్స్ అనేది తినకండి. బికాస్ ఎగ్జామినేషన్లో మళ్ళీ మీకు స్టమక్ ఏక్ అట్లా ఏమైనా అయితే మాత్రం మీకు టైం వేస్ట్ అయిపోతుంది. మీరు చెప్పాను కదా మీకు చదివినంత వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సో ఎంసెట్ ఎగ్జామినేషన్ ఒక 2-3 days వరకు కొంచెం మంచి డైట్ తీసుకోండి, మంచి లీఫీ వెజిటేబుల్స్, మంచి హెల్దీ ఫుడ్స్ తీసుకోండి, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే చీట్ కోడ్స్ మాత్రం కంపల్సరీ అప్లై చేయండి. TSMC రాసిన వాళ్ళు చాలా మంది ఏం మెసేజ్ చేశారంటే, చాలా మంది ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకంటే, అన్నా అసలు ఎంసెట్ ఎగ్జామినేషన్ 180 minutes అవుతుంది అని అడుగుతారు. బికాస్ ఎంసెట్ లెవెల్ అనేది అంత ఇంక్రీజ్ అయింది. యాజ్ వెల్ as ఏంటంటే క్వశ్చన్స్ లెవెల్ కూడా మనకి అంత ఈజీగా అయితే లేదు, కొంచెం మీడియం టు డిఫికల్ట్ లెవెల్ ఉంది క్వశ్చన్స్ కూడా. మీకు క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే మీకు మినిమం 1 to 2 minutes పడుతుంది, గ్యారంటీ అది. వాళ్ళు ఏమంటారంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ లా అన్న క్వశ్చన్ చదివికి 1 minute అవుతుంది. ఆ క్వశ్చన్ చదివే చాప్టర్ నుంచి ఏ కాన్సెప్ట్ ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా సాల్వ్ చేయాలి, అప్రోచ్ అవన్నీ ఆలోచించేసరికి నాకు 1 minute అయిపోతుంది. అని ఇంకా సాల్వ్ చేయడానికి మ్యాథ్స్ లో నాకు మినిమం 2 minutes పైన పడుతుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఒక 2 minutes దాదాపు అవుతుంది. అసలు నాకు 80 questions కి 160-180 minutes అయిపోయేటుంది. అట్లాంటి 160 ఎట్లా ఇస్తారు అంటున్నారు. సో TSMC పేపర్స్ అయితే కొంచెం ఈజీగా అయితే ఏం రాలేదు, కొంచెం మీడియం టు డిఫికల్ట్ లెవెల్ వచ్చినాయి. సో మీకు కూడా అదే డిఫికల్ట్ లెవెల్ రావచ్చు. మీరు మాత్రం మాకు కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకండి. బికాస్ మీకు టఫ్ ఉంటే ఎంసెట్ ఎగ్జామినేషన్ అందరికీ టఫ్ ఉంటుంది, అదే పెట్టుకోండి మైండ్ లో. నాకు 80 కూడా వస్తలేవు, 60 కూడా వస్తలేవు అట్లా అని చెప్పేసి అనుకోకండి. సో ఇప్పటివరకు మీరు అయితే నేర్చుకోరు, మాక్ టెస్ట్ ఏమైతే చేసారో అదే కాన్ఫిడెన్స్, అదే స్ట్రాటజీ, మొత్తం మాక్ టెస్ట్ అయితే రాసారో అట్లనే అటెంప్ట్ చేయండి. కొత్త ప్రయోగాలు చేస్తే మాత్రం మళ్ళీ ఏమైనా తేడా అయితే మాత్రం కష్టం అవుతుంది. అండ్ నేను ఆల్రెడీ చీట్ కోడ్స్ మీద వీడియో చేసిన కాబట్టి చీట్ కోడ్స్ ఒకసారి కంపల్సరీ చూడండి. మీరు అన్ని ఒకటి ఆప్షన్ పెట్టకండి. సో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఎలిమినేషన్ మెథడ్స్ ఉంటుంది, మీకు లెంతియెస్ట్ ఆప్షన్ ఉంటుంది. డెడికేటెడ్ వీడియో చేసినా కొంచెం లెంతీ ఉంటుంది కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డెఫినెట్ గా చీట్ కోడ్స్ వీడియో ఒకసారి చెక్ చేయండి, ఒకసారి అప్లై చేసి చూసుకోండి. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఏ క్వశ్చన్ లీవ్ చేయాలి, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలో తెలుసుకోవాలి. కొంతమంది ఏంటంటే ట్రాప్ లో పడిపోతారు. ఇప్పుడు మ్యాథ్స్ క్వశ్చన్, ఫిజిక్స్ క్వశ్చన్ చూసేసి అరే ఇది ఈజీ క్వశ్చన్ నేను చేసిన కొంచెం చేయగలుగుతా అని చెప్పేసి కొంచెం అదే సాల్వ్ చేస్తూ ఉంటారు. అది మీకు లెంతీ అవుతూ ఉంటుంది, మీకు మొత్తం ఒక ట్రాప్ లాగా అయిపోతుంది, మీ టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది దాంట్లో. సో మీరు ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలి, ఎంత ఫాస్ట్ స్కిప్ చేయాలి, సో ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టఫ్ చాప్టర్ ఉంది అనుకోండి, మీకు టఫ్ అంటే ఎలక్ట్రో స్టడీస్ కానివ్వండి, మనకి మ్యాథ్స్ టఫ్ అంటే ఏం ఫీల్ అవుతారు, PNC కానివ్వండి, అట్లాంటివి ఏమైనా కొంచెం టఫ్ చాప్టర్స్ ఫీల్ అయి ఉంటాయి కదా, అట్లాంటివి మీకు వస్తే అటెంప్ట్ చేయండి. రాకపోతే ఒక్క సెకండ్ స్కిప్ చేయకండి, టైం వేస్ట్ చేసుకోకండి దానికి. మీరు 1 minute 2 minutes స్పెండ్ చేసిన తర్వాత చేసుకుంటా అంటే మాత్రం మీకు తర్వాత ఈజీ క్వశ్చన్స్ వచ్చి కూడా పోతాయి. సో అందుకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చేయగలుగుతారా చేసేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. అట్లా మీరు ఎన్ని పాసిబుల్ అన్ని చేయండి. కావాలంటే మళ్ళీ సెకండ్ ట్రిప్ రండి కావాలంటే. అట్లా కాకుండా మీరు ఫస్ట్ ట్రిప్లోనే నేను చేస్తాను అట్లే కూర్చొని అనుకోండి, మీకు లాస్ట్లో ఫిజిక్స్లో కెమిస్ట్రీలో ఈజీ ఉన్న చూసినా అన్నీ పోతాయి. ఒకసారి మీ పేపర్ మొత్తం 160 questions చూసిన తర్వాత మీకు దాంట్లో ఈజీ క్వశ్చన్స్ 1 minute to 30 seconds, 30 seconds to 1 minute, సో అలాంటి క్వశ్చన్స్ అన్ని ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఆ తర్వాత మీడియం క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, ఆ తర్వాత హార్డ్ క్వశ్చన్స్ వాటన్నిటికీ మీరు చీట్ కోడ్స్ అప్లై చేయండి. సో మీరు మాక్సిమం ఒక 80 పైన వస్తే మాత్రం మీకు మంచి ర్యాంక్ అయితే వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ఫ్రమ్ మై సైడ్. సో ఇవైతే నాకు తెలిసిన టిప్స్ అనమాట. సో డెఫినెట్గా ఆ చీట్ కోడ్స్ అయితే డెఫినెట్ చెక్అవుట్ చేయండి. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. అండ్ ఈ లాస్ట్ డేస్లో మాత్రం టేక్ కేర్ ఆఫ్ యూర్ హెల్త్ బికాస్ ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ యూర్ ఎగ్జామినేషన్. దీస్ ఆర్ మై వాల్యుబుల్ టిప్స్ ఫ్రమ్ మై సైడ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. అండ్ డెఫినెట్గా ఆ చాట్ బాట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.